విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎవరిని మోసం చేయడం లేదని ముషిరాంబాగ్ వికాస్ విజన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు డాక్టర్ రఘువీరారెడ్డి అన్నారు. విద్యార్థులు తమ సంస్థపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదని మలక్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఇంటర్ ఆ పైన చదువుకున్న యువతకు జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి కన్సల్టెన్సీ ఏర్పాటు చేశామని, కానీ విద్యార్థులను మోసం చేయలేదని పేర్కొన్నారు. మాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు హెల్త్ బాగాలేని చేసి కారణాలు ఇచ్చారు. కానీ రియాలిటీ ఏంటి, వేరే తాను పోయి జాయిన్ అయ్యారు. దాని వాళ్ళ సిగ్నేచర్లతో పాటు పూర్తి అబద్ధం, మమ్మల్ని కంప్లీట్గా మిస్లీడ్ చేసి మోసం చేశారు. ఇప్పుడు ఎక్కడ న్యాయం ఉంది మీరే అర్థం చేసుకోవాలి. మీడియా నేను తీస్తాను, ఒక్క నిమిషం అదే మన మిక్సప్ ప్రింటా ఇది లంచ్ తీసుకొని పోయి సువర్ణ అవకాశాన్ని ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఏ స్టూడెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళకి ఎక్సలెంట్ సూపర్ అవకాశాన్ని నేను తీసుకొచ్చాను. వీళ్ళు ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి. ఎవరిది ఏ సంస్థ దగ్గర లేని అవకాశాన్ని నేను తీసుకొచ్చాను. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి స్టూడెంట్స్ ఒక సంస్థ చేతిలో చిక్కి మోసపోయి నన్ను కంప్లీట్గా నా సంస్థను డిఫేమ్ చేస్తున్నారు. వాళ్ళకు తెలియదు, అమాయకులు స్టూడెంట్స్ మిస్లీడ్ తప్పుద్రోవ పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్థ కబంధ హస్తాల్లో ఇరుక్కుని తెలియకుండా వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారు. దానికి నేను చాలా చింతిస్తున్నాను. అదేవిధంగా నా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న టెలికాస్ట్ అయిన లైవ్లో కొన్ని శాటిలైట్ ఛానల్స్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నా పైన ఆరోపణలు వచ్చాయి. నేను ఇలా వీసాలు ఇస్తానని, అదని ఇదని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పేసి అన్ని ఎన్నో రకాలుగా రాసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఓన్లీ అది వన్ సైడెడ్ వర్షన్. నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, నిజ నిజాలు తెలుసుకుని ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తెలుసుకోకుండా నేను వేడుకునేది వాళ్ళని ఏంటంటే, రిక్వెస్ట్ చేసే వాళ్ళకి ఇలా టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఏ సంస్థ మీదనైనా, ఏ ఇష్యూ మీదనైనా మీరు ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణ ఎక్స్ప్లెనేషన్స్కి ఇచ్చే వాళ్ళు ముందుకు రారు. కానీ నేను వస్తున్నాను. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది, నాలో ట్రూత్ ఉన్నది. నేను స్టూడెంట్స్ కోసము నాకు పెద్ద ప్యాషన్. వీళ్ళకి స్టూడెంట్స్ బాగుపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి మంచి టీవీల్లో, తర్వాత ప్రింట్ మీడియాలో, హెడ్లైన్స్లో ఆంధ్రాలో పోతే నాకు నీరాజనం బలికి స్టూడెంట్స్కి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది. హెడ్లైన్స్లో, పేపర్స్లో ఇచ్చారు. నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీస్. కానీ నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. ఇలాంటి ఏదో సంస్థ వాళ్ళ సొంతం కొరకు నాలాంటి సంస్థ పెట్టుకుని కొత్తగా అతను వ్యాపారం జరుగుతలేదని చెప్పేసి, నేను హయ్యెస్ట్ స్పీడ్లో గ్రో అవుతున్నానని చెప్పేసి నేను సంస్థ స్థాపించి 1.5 years అయింది. దాని తర్వాత నేను ఒక 8 months 10 months నుంచి చాలా మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూర్చుని నేను నా ఫ్యామిలీ కష్టపడి ఈ సంస్థను నిలబెట్టుకున్నాం. ఒక చిన్న బేబీ లాగా మేము దీన్ని రేరప్ చేశాం. ఏమైంది, సంస్థని మొత్తం కుప్పగూల్చేశారు. నాకు ఎంతో డిఫెమేషను, నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరిగింది. కాబట్టి నేను మా మీడియా మిత్రులకు తెలియజెప్పేది ఏంటంటే, నాకు న్యాయం చేయండి.
నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు సంస్థ జర్మన్ సంస్థ అంటున్నారు, నేను 4 లెవెల్ నేర్పిస్తాను, దాని తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు చూసుకోండి అని చెప్పాను. నాది ఓన్లీ ఇన్స్టిట్యూట్, జర్మన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్. నా బాధ్యత ఏంది, 4 లెవెల్స్ వరకు A1 A2 B1 B2 వరకు నేర్పించాలి. నేను B1 వరకు నేర్పించాను. 75% నుంచి 80% వరకు నేర్చుకుని దాని తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత రహస్యాలన్నీ మంచిగా నిష్ణాతులైన తర్వాత లాంగ్వేజ్లో లాస్ట్ లెవెల్లో తెలుసుకోకుండా వేరే సంస్థ కబంధాస్తాల్లో ఇరుక్కుని అక్కడ తక్కువలో వస్తుందని చెప్పేసి నాకు ఎందుకు రావట్లేదు ఫైనల్ B2 లెవెల్ నేర్చుకోవడానికి కంటే మాకు ఆరోగ్యాలు బాగలేవని అందరూ ఒకే రీజన్ చెప్పడం వల్ల నాకు అనుమానం కలిగి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా తెలిసింది నాకు. తర్వాత బాగా బాధపడ్డాను. స్టూడెంట్స్కే నష్టం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేసిపోయి పరీక్ష రాసేస్తే ఆటోమేటిక్ వాళ్ళ అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఉపయోగించుకోవచ్చు. అది వదిలేసేసుకుని తక్కువలో వస్తుందని చెప్పేసి